హలో హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వైజాగ్ బీచ్ రోడ్లో ఉన్న గాదిరాజు ప్యాలెస్కి వచ్చాము. ఆర్కే కలెక్షన్స్ హైదరాబాద్ వాళ్ళు ఈ సంక్రాంతి కోసం దాదాపు 1500 మోడల్స్తో బిగ్గెస్ట్ చీరల ఎగ్జిబిషన్ పెట్టారు. సో మనం కూడా వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళగానే ఒక్క క్షణం షాక్ అయ్యాను. ఇది చాలా పెద్ద హాల్ అండి. ఇంత పెద్ద హాల్ కూడా మొత్తం జనంతో నిండిపోయింది. ఏ స్టాల్ చూసినా ఫుల్ రష్గా ఉంది. కాలు కాదు కదా, వేలు కూడా పెట్టలేమండి, అంత క్రౌడ్ ఉంది ఇక్కడ. అసలు ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది మగవాళ్ళు కూడా ఉన్నారు. అంతేలే, మన ఆడవాళ్ళు చీరలు కొన్నాక బిల్లు కట్టేది వాళ్లేగా. ఒక్క విషయం బాగా అనిపించిందండి, వీళ్ళు అరేంజ్మెంట్స్ మంచిగా చేశారు. హాల్ చుట్టూరు స్టాల్స్ పెట్టారు. మిడిల్లో జెంట్స్ కోసం సిట్టింగ్ అరేంజ్ చేశారు. కాబట్టి మనం ఎంతసేపు అయినా షాపింగ్ చేయొచ్చు. అంతసేపు వాళ్ళు రిలాక్స్గా కూర్చోవచ్చు. ఇక్కడ చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల వయసుల వాళ్ళకి సరిపోయే శారీస్ ఉన్నాయి. అందుకే అందరూ వచ్చారు. అన్ని స్టాల్స్ ఒక లుక్ వేశాక ఇక లాభం లేదని ఈ ఆరెంజ్ కలర్ శారీతో మొదలు పెట్టానండి. ఎందుకంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఈ ఆరెంజ్ కలర్ బాగా ట్రెండ్ అవుతుంది. ఇది ఒక ఫ్యాన్సీ శారీ అండి. దీనికి పెద్ద బోర్డర్ వచ్చి శారీ మొత్తం చిన్న చిన్న బుటాలతో చాలా బాగా డిజైన్ చేశారు. బ్లౌజ్ మనకి బోర్డర్ కలర్తో మ్యాచ్ చేస్తూ పీచ్ కలర్లో వచ్చింది. ఇక్కడ రేట్స్ చీప్గా ఏం లేవండి, కానీ తక్కువ బడ్జెట్లో ఉండే డైలీ వేర్ శారీస్ నుండి ప్రీమియం పట్టు చీరల వరకు అన్నీ అవైలబుల్గా పెట్టారు. దీని కాస్ట్ వచ్చేసి 2020 రూపీస్ ఉంది. నాకైతే కొంచెం ఎక్కువగానే అనిపించింది. మీకెలా అనిపించింది? ఈ శారీకి ఇంత రేటు పెట్టొచ్చు అంటారా? అలా నడుచుకుంటూ ముందుకెళ్తే టస్సర్ శారీస్ ఉన్నాయండి. ఇవి లైట్ వెయిట్గా ఉండి కొంచెం పట్టు చీరలాగా ఉన్నాయి. ఫంక్షన్స్కి కట్టుకున్న కంఫర్ట్గా ఉంటాయి. చాలా బ్రీతబుల్గా ఉంది క్లాత్. సమ్మర్లో కూడా హాయిగా వేసుకోవచ్చు. రేట్ అయితే చాలా తక్కువ అండి, 1000 రూపాయల లోపే ఉన్నాయి. చాలా థిక్ కలర్స్ ఉన్నాయి. చూడగానే ఆ పై ర్యాక్లో ఉన్న బ్లూ కలర్ శారీ నాకు బాగా నచ్చింది. అందుకని అది ఇవ్వమన్నాను. నా పక్కనున్న ఆవిడ కూడా సేమ్ అదే కలర్ కావాలనంది. శారీ అయితే చాలా బాగుందండి. శారీ మొత్తం సన్నటి చెక్స్ వచ్చి కింద పెద్ద బోర్డర్ వచ్చి శారీ మొత్తం చిన్న చిన్న బుటాలు కూడా వచ్చి చాలా అందంగా ఉంది. ఈ శారీ వచ్చి 1000+ ఉండిద్ది అనుకున్నానండి, కానీ చూస్తే 700 ఉంది. నాకు చాలా రీజనబుల్ అనిపించింది. అంతలోకే ఈ పెద్ద ఆవిడ వచ్చి, చీర చాలా బాగుందమ్మా, ఎక్కడ తీసుకున్నావు, రేట్ ఎంత అని అడిగింది. ఇది టస్సర్ శారీ, 700 పడింది బామ్మగారు అనగానే ఆవిడ ఆశ్చర్యపోయి, నేను కూడా తీసుకుంటానమ్మా, రేటు తక్కువ ఉంది అనంది. అది విన్న మరో ముగ్గురు కూడా వచ్చి, మాకు ఇలాంటి శారీ కావాలి అన్నారు. నేను టస్సర్ శారీస్ వైపు చూపించగానే వాళ్ళందరూ కూడా వెళ్ళి సేమ్ అదే కలర్ శారీ తీసుకున్నారు. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. నేను అక్కడే ఉంటే వాళ్ళు నా చేతిలో ఉన్న చీర కూడా లాక్కుంటారేమోనని నేను అక్కడి నుంచి చిన్నగా మెల్లగా జారుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ వేర్ శారీస్ అండి. ఇవి కూడా చాలా లైట్ వెయిట్గా మనకి ప్రింటెడ్ టైప్లో వచ్చాయి. సింగిల్ కలర్ వచ్చి పైన కింద బోర్డర్ ఫ్లవర్స్తో ప్రింటెడ్ లాగా ఉన్నాయి. రోజు మొత్తం మనం వేర్ చేసుకున్నా కానీ కంఫర్టబుల్గా ఉంటాయి. ప్రస్తుతానికి చీరల అవసరం నాకు ఇంకా రాలేదు. అసలకే ఏం చీర కొనాలని నేను కన్ఫ్యూజన్లో అటు ఇటు తిరుగుతుంటే రమేష్ పిల్లలు ఇంక చాలే వెళ్దాం పదా అంటున్నారు. మనం ఏం అడుగుతామండి, కార్లు బంగ్లాలు అడగం కదా, కేవలం ఒక 5-6 పట్టు చీరలు అడుగుతాం అంతేగా. ఈ మాత్రం దానికే తెగ ఫీల్ అయిపోతుంటారు ఈ మగవాళ్ళు. అందుకే రమేష్ ఒకటే చెప్పా, నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్ఫ్యూజన్లో ఎక్కువ చీరలు కొనేస్తానని. దాంతో దెబ్బకు నోరు మూసుకున్నాడంతే. నెక్స్ట్ అలా ఎదురుగా చూడగానే రా మ్యాంగో సిల్క్ శారీస్ కనపడ్డాయి. ఈ రా మ్యాంగో సిల్క్ శారీస్ అంటే ఏం లేదండి, ఇవి కూడా ఒక రకమైన పట్టు చీరలు. ఈ చీరలు మంచి షైనింగ్తో ఉంటాయి. ఇవి కూడా పార్టీ వేర్ చీరలే.
మనం ఎలాంటి అకేషన్కైనా కట్టుకోవచ్చు, కానీ రేట్ చాలా ఎక్కువ అనిపించింది. అందుకే నెక్స్ట్ క్యాట్లాగ్ చీరల దగ్గరికి వెళ్ళాను. క్యాట్లాగ్ చీరలు అంటే ఏం లేదండి, చాలా రకాల చీరల్ని ఒక స్పెషల్ థీమ్ లేదా డిజైన్లలో తయారు చేస్తారు. అంటే సిల్క్, జార్జెట్, కాటన్ ఇలాంటి కొన్ని రకాల చీరల్ని ఒకే థీమ్, ఒకే ప్రింట్లలో తయారు చేసి ఒక చోట పెడతారు. దీనివల్ల మనకి క్లాత్ ఎలా ఉందో, కలర్ ఎలా ఉందో ఒక ఐడియా వస్తుంది. కొన్ని స్టాల్స్ దగ్గర విచిత్రంగా ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళే ఎక్కువ చీరలు కొంటున్నారు. మా రమేష్ని ఎప్పుడైనా ఒక చీర కొన్నావా అని అడిగితే ఈ చీరల గురించి నాకేం తెలియదు అంటాడు. అలా చూస్తుంటే పింక్ కలర్ శారీ బాగా కనిపించింది. ఈ శారీ చెక్స్ ప్యాటర్న్తోనూ మంచి ఎంబ్రాయిడరీ వర్క్తోనూ బాగా వచ్చింది. శారీ హెవీగా అనిపించింది. నేను ఇలాంటి హెవీ శారీస్ కంఫర్టబుల్గా ఫీల్ అవ్వను. అందుకే ఈ శారీ అక్కడ పెట్టి నెక్స్ట్ స్టాల్కి వెళ్ళాను. అబ్బా, ఈ ఆరెంజ్ కలర్ చీరలు నన్ను అస్సలు వదిలిపెట్టట్లేదండి. ఆల్రెడీ నా చేతిలో ఒక ఆరెంజ్ కలర్ శారీ ఉంది, కానీ నాకు ఇది కూడా నచ్చింది. ఇప్పుడు ఏది తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఇది బెనారస్ శారీ అండి, దగదగా మెరిసిపోతూ చాలా ఎలిగెంట్గా ఉంది. ఈ శారీ కలర్ బాగుంది, డిజైన్ బాగుంది, ఓవరాల్ లుక్ అదిరిపోయింది. ఈ శారీని చూడండి, లైట్ ఎల్లో కలర్ మీద ఫ్లోరల్ డిజైన్స్ వచ్చి సింపుల్గా ఉంది. శారీ క్లాత్ సాఫ్ట్గా, బ్రేతబుల్గా ఉంది. ఇలాంటి శారీస్ ఆఫీస్కి వెళ్ళడానికి, సమ్మర్లో బయటకు వెళ్ళడానికి బాగుంటాయి. ఫంక్షన్స్కి అంత సూట్ అవ్వవేమో. ఈ శారీలో స్పెషల్ ఏంటంటే దీని అంచు మంచి ఫ్యాబ్రిక్తో స్కాలప్ డిజైన్ లేస్తో వచ్చింది. ఇది తక్కువ రేట్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఇది కూడా 2000+ ఉంది. ఇక్కడ జార్జెట్ చీరలు అయితే దాదాపు ఖాళీ చేశారండి. అందుకే నేను ఫ్యాన్సీ చీరల వైపు వెళ్ళాను. అక్కడ కూడా నాకు అంతగా ఏం నచ్చలేదు, అందుకనే బెనారస్ శారీస్ వైపు వెళ్ళాను. బెనారస్ శారీస్లో ఒక కలర్ నాకు బాగా నచ్చిందండి, అదే ఈ పింక్ కలర్ శారీ. చూడ్డానికి డిజైన్, ప్యాటర్న్ నాకు బాగా అనిపించింది. మీకు తెలుసు కదండి, బెనారస్ చీరలు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఈ చీర కూడా కొంచెం నాకు ప్రైస్ ఎక్కువ అనిపించింది. దీని కింద ఒక వైలెట్ కలర్ శారీ చూశానండి. డిజైన్ దానిలాగే ఉంది, కానీ రేటు మాత్రం దానికన్నా ఎక్కువ ఉంది. నెక్స్ట్ డిజైనర్ శారీస్ వైపు వెళ్ళానండి. మొత్తం ఎగ్జిబిషన్లో యంగ్స్టర్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే డిజైనర్ శారీస్ ఎక్కువగా యంగ్స్టర్స్ కట్టుకుంటారు. పెద్దవాళ్ళు అయితే పట్టు చీరల వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. పర్సనల్గా నాకు కూడా డిజైనర్ శారీస్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తే దాదాపు అందరు పట్టు చీరల్లో కనిపిస్తారు. అలాంటి చోట ఈ డిజైనర్ శారీస్ కట్టుకున్న వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు. ఇక్కడ చీరలని గుట్ల గుట్లగా కలిపేశారండి. ఆ గుట్టల్లో చీర కొంచెం కలర్ఫుల్గా కనిపించింది. అదే ఈ గ్రీన్ కలర్ శారీ. చీర మొత్తం వైట్ కలర్ థ్రెడ్తో ఫుల్గా ఎంబ్రాయిడరీ చేసింది. చీర మొత్తం ఒకే ప్యాటర్న్లో పెద్దగా వేరియేషన్ లేదు. ఈ శారీ దూరం నుంచి చూసినప్పుడు బాగానే ఉంది, కానీ అంత స్పెషల్గా ఏం లేదు. ఈ శారీ రమేష్కి నచ్చిందంట, తీసుకో అంటున్నాడు. తనకి గ్రీన్ కలర్ ఇష్టం, అందుకే తీసుకోమంటున్నాడు. కానీ రమేష్కి ఈ శారీస్ గురించి ఏమీ తెలియదు. ఈ డిజైనర్ చీరల దగ్గర చాలాసేపు ఉన్నానండి. అన్ని శారీస్ని డీప్గా చెక్ చేశానండి, ఎలాగైనా తీసుకుందామని. కానీ కొన్ని కలర్స్ బాగుంటే డిజైన్ బాగోలేదు, కొన్ని డిజైన్స్ బాగుంటే కలర్స్ బాగోలేదు, ఇంకొన్ని బ్లౌజెస్ సరిగా మ్యాచింగ్ ఇవ్వలేదు. ఓవరాల్గా అయితే 2 చీరలు మాత్రం కొంచెం బెటర్గా అనిపించాయి. ఆ 2 శారీస్లో మళ్ళీ ఆరెంజ్ కలర్ ఉంది. అదేంటో అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఆరెంజ్ దగ్గరికే వస్తున్నాను. మళ్ళీ ఆరెంజ్ కలర్ శారీ తీశానని రమేష్ కూడా నవ్వుతున్నాడు. ఇది బ్లూ కలర్ శారీ అండి. బోర్డర్ అంతా మగ్గం వర్క్తో శారీ మొత్తం చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి. ఈ శారీ సింపుల్గా బయటికి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి బాగానే ఉంటుంది అండి. కానీ బ్లౌజ్ చూశాను, రన్నింగ్లో ఇచ్చేశాడు. స్పెషల్ డిజైన్ ఏం చేయలేదు. పర్టికులర్గా బ్లూ కలర్ ఇష్టపడే వాళ్ళు ఈ శారీ తీసుకోవచ్చండి. నేనైతే తీసుకోలేదండి, ఆల్రెడీ బ్లూ కలర్ శారీస్ నా దగ్గర చాలా ఉన్నాయి. అలా నడుచుకుంటూ ముందుకెళ్తే ఇక్కడ కోల్కతా వర్క్ శారీస్ ఉన్నాయండి. ఇక్కడ కూడా బాగా క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. మళ్ళీ వద్దామని నేను పట్టు చీరల సెక్షన్ వైపు వెళ్ళాను. ఇలా నడుచుకుంటూ ముందుకెళ్తే ఎదురుగా కనిపించేదంతా పట్టు చీరల సెక్షన్ అంది. ఇక్కడ మొత్తం పట్టు చీరల ప్రీమియం కలెక్షన్ ఉంటుంది. ఏ శారీ పట్టుకున్నా మనకి మినిమం 3000, 5000 పైనే ఉన్నాయి. ఈ శారీస్ అన్నీ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయో.
ఇక్కడ నాకు చూడగానే ఫస్ట్ లైట్ పర్పుల్ కలర్ పట్టు శారీ కనిపించింది. దీనికి పింక్ కలర్ బోర్డర్ వచ్చింది. శారీ చాలా బాగుందండి. దీని కాస్ట్ అరౌండ్ 6000 ఉంది. సంక్రాంతి పండగకి ఇలాంటి చీరలు కడితే అందరి లుక్ మన వైపే ఉంటుంది. ఈ శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. దీనికి మంచి జ్యువెలరీతో కనుక పేరప్ చేసామంటే చాలా బాగుంటుంది. ఇదిగో ఈ శారీ చూడండి ఎంత బాగుందో. ఇది లైట్ క్రీమ్ కలర్లో ఉండి బోర్డర్ పింక్ కలర్లో ఇచ్చాడండి. ఈ చీర పెద్దవాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటుందండి. దీని కాస్ట్ వచ్చేసి 8000 ఉందండి. తర్వాత నేను ఒక గ్రీన్ కలర్ పట్టు చీర చూశానండి. ఇది ఒక లైట్ గ్రీన్ కలర్ పట్టు చీర. చీర మొత్తం గోల్డ్ జరీతో వచ్చింది. చూస్తే బాగానే ఉంది, కానీ ఇందులో కాంట్రాస్ట్ కలర్ అంటూ ఏమీ లేదు. మొత్తం ప్లెయిన్గా ఉంది. ఖచ్చితంగా నాకు తెలిసి అందరి దగ్గర బీరువాలో ఒక గ్రీన్ కలర్ పట్టు చీర ఉంటుంది. ఇందాక నుంచి నా వెనక ఒక ఆయన ఈ చీర కల్లి నా కల్లే చూస్తున్నాడు. ఏంటండి ఈ చీర మీరు తీసుకుంటారా అని అడిగాను. కానీ వాళ్ళు లేదమ్మా మేము ఆల్రెడీ తీసుకొని రిటర్న్ చేసాము నచ్చక అన్నారు. వాళ్ళకి నచ్చని చీర నేను తీసుకోవటం నాకు నచ్చలేదు, అందుకే అక్కడ పెట్టాను. ఈ శారీని చూసారా? ఇది ఒక మస్టర్డ్ ఎల్లో శారీ అండి. ఎవరో చూసి దీన్ని ఇక్కడ పడేసి వెళ్ళారు. శారీ అయితే బాగుంది. ఎల్లో కలర్ ఇష్టపడే వాళ్ళు అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ వైలెట్ కలర్ శారీ అండి. ఇది సాఫ్ట్ సిల్క్ పట్టు. చీర అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ శారీ డిజైన్ కానీ కలర్ కానీ టెక్స్చర్ కానీ చాలా ప్రీమియంగా ఉంది. ఇంత మంచి శారీకి రేట్ ఎంత ఉంటుందో గెస్ చేయండి. రమేష్కి ఈ శారీ కాస్ట్ చెప్పగానే నా చేయి పట్టుకొని పక్క స్టాల్కి తీసుకెళ్ళాడు. అక్షరాల ఈ శారీ కాస్ట్ 8000 అండి. ఇదొక పింక్ కలర్ కంచిపట్టు శారీ. వెడ్డింగ్స్కి చాలా బాగుంటుంది. ఇక్కడ కొల్లాం పట్టు శారీస్ ఉన్నాయండి. ఇవి కేరళకు చెందిన ట్రెడిషనల్ పట్టు చీరలు. వీటి స్పెషల్ ఏంటంటే చీరలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. మన సౌత్ ఇండియాలోనే ఎక్కువ రోజులు మన్నికగా ఉండే చీరలు ఇవి. ఇక్కడ కొన్ని స్పెషల్ శారీస్ ఉన్నాయండి. ఇవి ఏ కేటగిరీలో నాకు అర్థం కాలేదు. చూడ్డానికి పట్టు చీరలాగా ఉన్నాయండి. అందులో ఈ బ్లూ కలర్ శారీ చాలా బాగుంది. ఈ శారీని నేను పూర్తిగా చూసేలోపే ఈవిడొచ్చి నాకు ఇస్తారా అని అడిగింది. దాంతో నేను శారీ ఇచ్చేశాను. మళ్ళీ నాకు ఆరెంజ్ కలర్ పట్టు చీర కనపడిందండి. దీంతో మొత్తం 4 ఆరెంజ్ కలర్ చీరలు అయ్యాయి. ఇదైతే ప్రీమియం కేటగిరీ శారీ అండి. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంది. కాస్ట్ వచ్చేసి అరౌండ్ 7000 దాకా ఉంది. ఈ చీరనైనా ప్రశాంతంగా చూద్దాం అనుకుంటే ఇంతలో మరొక ఆవిడ వచ్చి చీర బాగుంది రేట్ ఎంతమ్మా అని అడిగింది. నేను ఇది జస్ట్ 7000 ఆంటీ అన్నాను. 7000 అయితే పెద్దగా బాగలేదులమ్మ చీర అంది. నేను కావాలని మళ్ళీ పిలిచి ఆంటీ తీసుకుంటారా అని అడిగాను. ఆవిడ వద్దులమ్మా అని వెళ్ళిపోయింది. ఇదొక డార్క్ మస్టర్డ్ ఎల్లో ఫ్యాన్సీ శారీ అండి. ఇది నాకు అంతగా సూట్ అవ్వదు అనిపించింది. ఇది వచ్చేసి ఒక వైలెట్ కలర్ టస్సర్ శారీ అండి. మనం ఫస్ట్ చూసాం కదా 700 అని చెప్పాను. అందులో ఇది వేరే కలర్. ఈ కలర్ కూడా బాగుంది. ఈ చీరలు ఏంటంటే చీప్ అండ్ బెస్ట్ అనమాట. ఇది ఒక బ్లూ కలర్ కంచిపట్టు శారీ అండి. చాలా బాగుంది. యూనిక్ కలర్లా అనిపించింది. పెద్దవాళ్ళు వేసుకోవటానికి చాలా బాగుంటుంది. ఈ రెడ్ కలర్ శారీ చాలా బ్రైట్గా ఉంది. మొత్తం స్టాల్స్ అన్నీ తిరిగాక మళ్ళీ నేను ఈ రా మ్యాంగో సిల్క్ శారీస్ దగ్గరికి వచ్చానండి. ఇందాక వచ్చినప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల చూడలేకపోయాను. అందుకే మళ్ళీ చూద్దామని ఇంకోసారి వచ్చాను. ఇవి డిజైన్స్ చాలా కొత్తగా ఉన్నాయండి. అందుకే ఎక్కువ మంది ఎక్కడి నుంచే చీరలు తీసుకెళ్తున్నారు. నాకు ఒక రెడ్ కలర్ శారీ దొరికిందండి. దానికి బ్లూ కలర్ బోర్డర్ వచ్చి చీరంతా బుటాలు వచ్చి చాలా బాగుంది. ఇక్కడ చూసారండి, నేను ఒక్క చీర కొనడానికి ఎంత ఆలోచిస్తుంటే ఒక్కొక్కరు 5, 10 కొంటున్నారు. నేను రమేష్కి అదే చెప్తున్నానండి. అవి చూసి నాకు కూడా కొన్ని కొనిస్తాడేమోనని. తర్వాత ఇక్కడ డైలీ వేర్ శారీస్ ఉన్నాయండి. టస్సర్ శారీస్ ఇందాక మనం చూసాం కదా. డైలీ వేర్ శారీస్ ప్రైస్ తక్కువ, అందుకే ఎక్కువ మంది అవి తీసుకుంటున్నారు. ఇంకా ఫైనల్గా ఈ 2 ఆరెంజ్ కలర్ చీరల్లో ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదండి. అందుకే రమేష్ని అడుగుతున్నాను.
మా పాప ఆ బర్డ్స్ వచ్చిన చీర తీసుకో మమ్మీ అంటుంది. దీని ప్రైస్ 1500 ఉంది. మీరు గెస్ చేయండి ఈ రెండిట్లో నేను ఏ చీర తీసుకున్నాను. ఇదొక పేస్టల్ కలర్ గ్రీన్ కలర్ శారీ అండి. ఇదొక పింక్ కలర్ శారీ. ఇదేమో క్రష్డ్ శారీ అండి, అంతగా బాగోలేదు. ఈ క్రష్డ్ శారీ అందరికి నచ్చకపోవచ్చండి, ఎందుకంటే కలర్ చాలా డల్గా ఉంది. ఇదొక పర్పుల్ కలర్ శారీ అండి. శారీ మొత్తం డిజైన్ వచ్చింది, అంచు కూడా చాలా పెద్దగా బాగా వచ్చింది. తర్వాత ఇదొక పీచ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వర్క్ శారీ అండి. చీర మొత్తం వర్క్ వచ్చింది. ఇదొక కోల్కతా వర్క్ శారీ అండి. బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో వచ్చింది. చీర చాలా లైట్ వెయిట్గా ఉంది. ఫైనల్గా షాపింగ్ మొత్తం అయిపోయిందండి. అయితే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఇలాంటి ఎగ్జిబిషన్స్ సంవత్సరం మొత్తం ఎక్కడో చాట జరుగుతూనే ఉంటాయి. వాళ్ళ దగ్గర ఉన్న ఓల్డ్ స్టాకు, న్యూ స్టాకు అన్నీ కలిపేసి అమ్ముతుంటారు. మనమే చూసి జాగ్రత్తగా కొనుక్కోవాలి. ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.